నమస్కారం. జై శ్రీమన్నారాయణ. మన తల్లి ఎప్పుడు మనకు ప్రియమైందే చేయాలని కోరుకుంటుంది. తండ్రి హితమైంది చేయాలని కోరుకుంటారు. హితం అంటే మంచి. బిడ్డకు రెండు అవసరం. ఎప్పుడు కర్ర పట్టుకుని బెదిరిస్తూ ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చేయకు, అది చేయకు అని వెంటబడుతున్నా కష్టమే. అట్లాగే ఇష్టమైంది మాత్రమే ఇచ్చి క్రమశిక్షణతో పెంచకపోయినా కష్టమే. కాబట్టి తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ బిడ్డకు అవసరం. వేదం 1000 మంది తల్లిదండ్రులకు సమానం అంటారు. మాతాపిత సహస్రేభ్యోహి వత్సలతరం శాస్త్రం అని చెప్పారు. వేదం మనకు ప్రియాన్ని ఇస్తుంది, హితాన్ని కూడా ఇస్తుంది. ఈ యాగం చేస్తే స్వర్గం దొరుకుతుంది, ఈ యాగం చేస్తే ఆయుష్ పెరుగుతుంది, ఈ యాగాలు చేయడం వల్ల ఇది లభిస్తుంది. ఇలా చెప్పి చెప్పి మనలో ఒక మార్పుని తీసుకొస్తుంది, మనతో మంచి పనులు చేయిస్తుంది. ఏది హితం ఏది ప్రియం అని రెండూ చెప్పడం వల్ల ఒక పద్ధతి ఏర్పాటు చేస్తుంది. ఆ పద్ధతి వల్ల మనం మంచి పనులను చేయగలుగుతాం. కాబట్టి వేదం మనతో పుణ్యకార్యాలు చేయించి సమాజానికి ఉపకరించేట్టుగా చేస్తుంది. వేదం అలా డిజైన్ చేయబడింది. అదే మనం పాఠశాలలో అనేక రకాల సబ్జెక్ట్స్ చదువుతున్నాం. లెక్కలు, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ, ఇలా చాలా సబ్జెక్ట్స్ చదువుతున్నాం. ఇవి మన జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఏం చేయాలి అని మాత్రమే చెప్తుంది. సమాజానికి ఉపకరించే పనులు కూడా మనతో చేయించాలి. అది వేదం చేయిస్తుంది. ధర్మాన్ని చేయి, పెద్దవాళ్ళని గౌరవించు, కలిసికట్టుగా ఉండు, ఎప్పుడు మంచిని శుభాన్ని మాత్రమే ఆలోచించు, దాన్నే మాట్లాడు, దాన్నే ఆచరించు అని చెప్పేది వేదం. ఈ విషయాన్ని ఆల్జిబ్రా చెప్పదు, ట్రిగ్నామెట్రీ చెప్పదు, కెమిస్ట్రీ చెప్పదు. మిగిలిన సబ్జెక్ట్స్ ఏది చెప్పకుండా వదిలివేసిన విషయాలను వేదం చెబుతుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మాతాపితలను దైవంలాగా చూడాలి, అతిథులను దైవంగా చూడాలి, ఆచార్యులను దైవంగా చూడాలి అని చెప్తుంది. దైవంగా చూడాలి అనగానే ఒక భయం, భక్తి ఏర్పడతాయి. వేద ఇంతగా చెప్తేనే ఇవాళ మాతాపితరులను ఎలా చూస్తున్నారు అని మనం చూస్తున్నాం. ఇక చెప్పేవాళ్ళు లేకపోతే ఏమవుతుంది? కాబట్టి దాని ప్రాముఖ్యత తెలుసుకోవాలి. అది అపూర్వ అర్థాన్ని చెప్తుంది, అతి ముఖ్యమైంది, మనకు అవసరమైంది ఏదో దాన్ని వేదం చెప్తుంది, వాస్తవాన్ని చెప్తుంది. మనకు మంచి జరగాలి, దానితో పాటు సమాజానికి కూడా మంచి జరగాలి, లోకహితం నెరవేరాలి. ఇలాంటి చెప్పేదే వేదం. ప్రియాన్ని హితాన్ని రెంటినీ చేసేదే వేదం. మనకు మంచి సెక్రటరీగా, సమాజానికి మంచి జరిగేట్లుగా డిజైన్ చేయబడిందే వేదం. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. వేదాల్లో కూడా అభిచార క్రియల గురించి, చేతబడుల గురించి, యుద్ధాల గురించి చెప్పబడిందట కదా, ఇవన్నీ వేదంలో చెప్పకూడదు కదా అని అడగొచ్చు. ఇవన్నీ అధర్వణ వేదంలో చెప్పబడ్డాయి. శ్రీకృష్ణుడే భగవద్గీతలో త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున, నేను 3 గుణాల వారి గురించి మాట్లాడుతున్నాను అర్జున అని చెప్పాడు. అంటే తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం, 3 గుణాలు ఉన్న వాళ్ళకి మేలు జరిగేట్టుగా వేదం చెప్తుంది. తమోగుణం ఉన్నవాడు ఆ గుణాన్ని వదిలిపెట్టి క్రమంగా సత్వగుణాన్ని సంతరించుకోవాలి. రజోగుణం ఉన్నవాడు సత్వగుణాన్ని సంతరించుకోవాలి. సత్వగుణం ఉన్నవాడు ఇంకా ఉన్నత స్థితిని పొందాలి. వేదం అందరికీ సమానం, అందరి అభివృద్ధిని కాంక్షిస్తుంది. చట్టం అంటే అందరికీ సమానం. చదువుల్లో, ఉద్యోగాల్లో కొంతమందికి చట్టం రిజర్వేషన్ కల్పించింది. ఈ వర్గాల వాళ్లకు ఇన్ని మార్కులు వస్తే చాలు, ఈ వర్గాల వాళ్లకు ఇన్ని మార్కులు తప్పనిసరిగా రావాలి అని చెప్పింది. అలా ఎందుకు చట్టం చెప్తుంది అంటే, అలా చేస్తేనే వెనకబడ్డ వాళ్ళు కూడా ఉన్నత స్థాయిని అందుకోగలుగుతారు. అందుకోసం ఏర్పాటు చేసింది. అలాగే వేదం కూడా 3 గుణాల వారిని సరిదిద్దడం కోసం చెప్తుంది. కాకపోతే దీంట్లో డౌన్ ట్రోడన్ అనో, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనో
పదాలని వాడదు. సాత్విక గుణమా, రాజస గుణమా, తామస గుణమా, భక్తుడా, అభక్తుడా, ఆస్తికుడా, నాస్తికుడా అని చూస్తుంది. అందువల్ల దానికి తగ్గట్టుగా అందరికీ ప్రయోజనం కలిగే విధంగా క్రియలను చెప్తుంది. తామస రాజస గుణం ఉన్న వారి కోరికలు తీర్చడానికి ఉపాయాన్ని చెప్తుంది. వాళ్ళకు కూడా వేదం మీద నమ్మకం ఏర్పడి వాళ్ళు అంతిమంగా సన్మార్గంలోకి వచ్చేట్టుగా వేదం చెప్తుంది. అందరికీ ఉపయోగపడాలి. బాగా అభివృద్ధి చెందిన వాళ్లకు మాత్రమే కాదు, ఏమీ లేని వాళ్ళకు కూడా ఉపయోగపడాలి. అందరికీ సాధారణంగా ఉపయోగపడే ఒక చట్టం పాస్ చేస్తుంది రాజ్యాంగం. అది అందరికీ వర్తిస్తుంది. అందరికీ ఉపయోగపడేటట్లుగా చెప్పేదే వేదం. అదే వేదం యొక్క గొప్పతనం. చదువుకున్న వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి, పేదవాడికి, ఉన్నవాడికి, మగవాళ్లకు, ఆడవాళ్లకు ప్రియాన్ని, హితాన్ని చెప్తుంది. దండన ఇస్తుంది, బహుమానాలు కూడా ఇస్తుంది. అంతిమంగా అందరినీ భగవంతుడి దగ్గరకు తీసుకువెళ్ళాలి. భక్తి ఉపాసన చేయించాలి. మంచివారిగా జీవించేట్లుగా చెయ్యాలి. అందరికీ మంచి జరగాలి అనేదే వేద యొక్క లక్ష్యం. ఈ సబ్జెక్ట్స్ మాత్రమే ఇవన్నీ చెప్తుంది. మన స్కూల్ టైం టేబుల్లో ఉన్న సబ్జెక్ట్స్లో దీనికి చోట్లేదు. పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులను కాపాడాలి, గురువును కాపాడాలి, పరుల సొమ్ముకు ఆశపడకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, పరస్త్రీని తల్లితో సమానంగా చూడాలి. ఇలాంటివన్నీ మన స్కూల్ సబ్జెక్ట్స్ దేంట్లోనూ లేవు. ఇవన్నీ జీవితానికి చాలా అవసరం. మిగిలిన అన్ని సబ్జెక్ట్స్లో పూర్తి మార్కులు వచ్చినా ఇది లేకపోతే జీవితానికి పరిపూర్ణత ఏర్పడదు. జీవితంలో ఫెయిల్ అయిపోతారు. స్కూల్లో ఉన్ననాళ్ళు స్కూల్ సబ్జెక్ట్స్ చదవడంలో గడిచిపోతుంది. తర్వాత ప్రొఫెషనల్ కోర్సుతో సరిపోతుంది. మరి ఇవి ఎక్కడ చెప్తారు? ఎవరు చెప్తారు? జీవితానికి ఇవన్నీ అవసరం లేదా అంటే ఇది వేదంలోనే ఉంది. ఇతర స్కూల్ సబ్జెక్ట్స్లో ప్రస్తుతం ఇవి లేవు. రామాయణం, భాగవతం, భగవద్గీత, నీతి శతకం ఇవన్నీ తప్పనిసరిగా సిలబస్లో చేర్చాలి. అలా చేరిస్తేనే పిల్లలు హోలిస్టిక్ డెవలప్మెంట్ పొందగలుగుతారు. ప్రతి విద్యార్థికి, ప్రతి పిల్లవాడికి ఇదంతా అందాలి. అప్పుడే జీవన నైపుణ్యాలు నేర్చుకోగలుగుతాడు. మిగిలిన సబ్జెక్ట్స్లో పూర్తి మార్కులు వచ్చినా చాలదు. దీంట్లో కూడా నైపుణ్యం రావాలి. పరిపూర్ణ వికాసం ఏర్పడాలి. పిల్లల హోలిస్టిక్ డెవలప్మెంట్ కావాల్సిన విషయాలను వేదం ఉపదేశిస్తుంది. వేదం మనకు ఉపకరిస్తుంది. ఇది పెద్ద సంపద, అనాదిగా వస్తున్న అపూర్వ సంపద. మన పెద్దలు మనకి ఇచ్చిన సంపద. దాన్ని రక్షించుకోవాలి. దాని నుంచి లబ్ధిని పొందాలి. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.